పలనాడు జిల్లా కారంపొడి అనగానే మనకు గుర్తుకొచ్చేది వీరుల గుడి. నిజమేనండి, మీరు వింటున్నది కరెక్టే. వీరుల గుడి అంటే పల్నాటి యుద్ధం జరిగినటువంటి ఒక ప్రదేశమే మన కారంపొడి అన్నమాట. ఈ కారంపొడికి మనం అటు గుంటూరు జిల్లా నుంచి ఇటు మాచర్ నుంచి చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒక గుడి నన్ను కట్టిపడేసిందండి. ఈ గుడిలో కేవలం ఏదైతే పల్నాటి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలనే పూజించడం అనేది జరుగుతుందన్నమాట. ప్రతి కార్తీక మాసంలో కూడా ఈ గుడిలో ఉత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతుంది 5 రోజుల పాటు. అయితే పల్నాటి యుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేది పల్నాటి నాగమ్మ కావచ్చు, అలాగే బ్రహ్మనాయుడు కావచ్చు, అలాగే పల్నాటి బాలచంద్రుడు కావచ్చు. ఎంతోమంది వీరులండి. దాదాపు 66 మంది వీరులు ఈ పల్నాటి యుద్ధంలో దాదాపు 1181, 82 నుండి 1187 వరకు జరిగినటువంటి యుద్ధంలో ఎంతోమంది మరణించారు. 66 మంది గొప్ప గొప్ప వీరులు మరణించారు. సరే, యుద్ధం అనేది ఏమీ సాధించలేము అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి నాగమ్మ మరియు బ్రహ్మనాయుడు ఇక వైరాగ్యంతో ఊరు వదిలి వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఈ ఆయుధాన్ని లేదా అక్కడ మరణించినటువంటి ఆ వీరుల గుర్తుగా 66 లింగాలను ప్రతిష్టాపించి ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించమని కోరాడట. పల్నాటి యుద్ధం పైన ఎన్నో సినిమాలు మనం చూసామండి. అన్ని సినిమాలు బంపర్ హిట్లే. ఈ మాచర్ల, గురజాల మొదలైన ప్రాంతాలు పల్నాటి యుద్ధానికి సంబంధించినవి అన్నమాట. పల్నాటి బ్రహ్మనాయుడు వైష్ణవ మత ఆచారాలు ఎక్కువ అవలంబించేవారని చెప్పి తెలుస్తుంది. అలాగే నాగమ్మ శైవ మతాన్ని ఆచరించేదని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఈ ఆయుధాలన్నీ కూడా పల్నాటి యుద్ధంలో ఉపయోగించినటువంటి ఆయుధాలు అన్నమాట. ఇలా ఆయుధాలను పూజించేటటువంటి ఒక ఆనవాయితీ అనేది మనకి రోమ్ నగరంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే దేవతలకు బదులు అక్కడ కేవలం ఆయుధాలు మాత్రమే ఉంటాయన్నమాట. ఈ 5 రోజులు జరిగేటటువంటి జాతర చాలా గొప్పగా జరుగుతుందండి. గ్రామం అంతా కూడా దాంట్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. మీరు కానీ ఒకవేళ వెళ్ళినట్లయితే ఇలాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి వీరుల గుడిని సందర్శించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి జగిత్యాల దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామం మన పల్నాటి నాగమ్మకి పుట్టిల్లుగా చాలామంది చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ దేవత నాగమ్మేనేమో అని చెప్పే ఒక చరిత్రక ఆధారం అయితే ఉందనగా ఒక నమ్మకం అయితే ఉందండి. మరి నిజమో కాదు.